Why dip your toe when you can dive right in? Why let things simmer when you can cook up a storm? Why live life in half measures when you can live it to the brim? విపక్షం లేకుండా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయని గాని అందులో ఇంట్రెస్ట్ ఏముందిలే అనుకుంటారంతా. కానీ ఏపీ అసెంబ్లీ సమావేశాల విషయంలో అలా అనుకుంటే పొరపడ్డట్లే. ఎందుకంటే సభలో స్వపక్షమే విపక్ష పాత్ర పోషిస్తోంది. ప్రజా సమస్యలపై సొంత పార్టీ సభ్యులే మంత్రుల్ని నిలదీస్తున్నారు. ప్రతిపక్ష హోదా ఇవ్వలేదంటూ అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ దూరంగా ఉంది. దీంతో శాసనసభకు అధికార కూటమి సభ్యులు మాత్రమే హాజరవుతున్నారు. విపక్షం లేకపోయినా సభ ఆసక్తికరంగా కొనసాగింది. అధికార పక్ష సభ్యులే విపక్ష సభ్యుల్లా వ్యవహరిస్తున్నారు. ప్రజా సమస్యల విషయంలోనే కాదు, తమ సమస్యలపైన ప్రశ్నాస్త్రాలు సంధించారు. శనివారం అసెంబ్లీలో 0 అవర్ జరిగింది. సభ్యులు అడిగిన ప్రశ్నలను నోట్ చేసుకున్నామని ఏ ఒక్క మంత్రి నుంచి సమాధానం రాలేదు. ఈ విషయాన్ని గమనించిన కూన రవికుమార్ 0 అవర్ డ్రైవర్ లేని కారులా ఉందన్నారు. సభ్యులు చెప్పే సమస్యలు నోట్ చేసుకునే మంత్రి సభలో లేరన్నారు. అధ్యక్ష, ఈ 0 అవర్ ఎలా ఉందంటే డ్రైవర్ లేని కార్ లాగా ఉంది అధ్యక్ష. ఎవరు నోట్ చేసుకుంటున్నారో తెలియట్లేదు. ఉన్నారండి, మినిస్టర్ ఉన్నారు. ఏ ఒక్క మినిస్టరు ఆరు చెప్పనండి అధ్యక్ష. నోట్ చేసుకున్నారు. 10 మంది మంత్రులు ఉన్నారు. మీరు ఇండి సభలో అలాగా అసత్యాలు మాట్లాడు. అది కాదు అధ్యక్ష, ఎవరో ఒకరు గతంలో ఓ ప్రాక్టీస్ ఉండేది అధ్యక్ష. 0 అవర్ నోట్ చేసుకున్నామంటే ఒక మంత్రిగా లేదు చెప్తే నోట్ చేసుకోకపోయినా అదొక ఆనందం అధ్యక్ష. కోన రవికుమార్ వ్యాఖ్యలపై మంత్రి అచ్చెన్నాయుడు స్పందించారు. అయితే తాము లేచి నిలబడలేదు కానీ సమస్యలైతే నోట్ చేసుకున్నామన్నారు. సభ్యుల ప్రశ్నలకు సమాధానాలు అందుతాయన్నారు. ఎవరైనా మంత్రి గారు కూడా నోట్ చేసుకోవాలి. వాళ్ళు కూడా పంపిస్తారు. సభ్యులందరికీ మాటిస్తున్నాం, మీరు ఏదైతే ఈ సభ దృష్టికి సమస్య తీసుకొచ్చారో దాన్ని పరిష్కారం చూపి మళ్ళీ మీకు తగిన సమాచారం మీకు అందిస్తాము. టిడ్కో ఇళ్లకు వేసిన రంగుల బిల్లుల విషయంలో మంత్రి నారాయణ, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. టిడ్కో ఇళ్లకు జగన్ హయాంలో వైసీపీ రంగులు వేశారని, ఆ పెండింగ్ బిల్లులు చెల్లించాలని కాంట్రాక్టర్లు అడుగుతున్నారన్నారు మంత్రి నారాయణ. కానీ రూల్స్ ప్రకారం ఆ బిల్లులు తాము చెల్లించలేమన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రాగానే ఫస్ట్ కలర్స్ మార్చారు. ఎందుకు మార్చారు? బిల్డర్స్ సఫరతను కట్టినాడు. ఎందుకంటే దానికి అడ్మినిస్ట్రేటివ్ గ్యారంటీ లేదు, టెండర్ లేదు, ఏమీ లేకుండా 300 కోట్ల రూపాయల సుమారు వర్త్ కలర్స్ మార్చేశారు. నో అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్, నో టెండర్, నథింగ్. నోటి మాటతో యాక్చువల్ గా చేశారు. వాళ్ళందరూ సఫరత తిరుగుతున్నారు. బట్ దానికి మనం చేయగలిగింది ప్రభుత్వంలో ఏమీ లేదండి. అప్పట్లో బొత్స సత్యనారాయణ తన మాటే జీవో అని రంగులు వేయించారని విమర్శించారు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. గత వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పుకు కాంట్రాక్టర్లు ఎందుకు నష్టపోవాలి అన్నారాయన. ఈ ప్రభుత్వం రంగుల బిల్లులు చెల్లించాలని కోరారు. ఇందాక మంత్రి వర్యులు చెప్పారు, ఈ జగన్మోహన్ రెడ్డి హాఫ్ వైట్ హాఫ్ బ్లూ కలర్స్ ఎందుకు వేశారు, మాకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ లేదని చెప్తున్నారు అధ్యక్ష. వేయకపోతే బొక్కలు దోసేస్తారని భయంతో వేశారు కాంట్రాక్టర్స్ అందరూనే. వాళ్ళు ఎన్ని మోసాలు చేసినా మోసాలని మనం ప్రజల మీద రుద్దకూడదు కాబట్టి అది భరించవలసిన బాధ్యత మంత్రివర్యుల పైన ఉంది కాబట్టి వాళ్ళు కూడా పేమెంట్ ఇచ్చేవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాము. టీడీపీ, బీజేపీ సభ్యులు తమ నియోజకవర్గ సమస్యలను, ప్రజా సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకువెళ్లడమే కాదు, పరిష్కారం చూపాలంటూ కొంచెం గట్టిగానే అడిగారు. దీంతో విపక్షం లేని లోటును స్వపక్ష సభ్యులే తీర్చినట్లయింది.